మదనపల్లి పట్టణంలోని ఏవీ నాయుడు కాలనీ సాగర్ అపార్ట్మెంట్లో జనసేన టీం రాజకీయం వారి 2026 సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత గారి ఆధ్వర్యంలో మదనపల్లి జనసేన నాయకుల అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2014 నుంచి జనసేన పార్టీ ఆవిర్భావం నాటి నుంచి టీం రాజకీయ సభ్యులు తమ వంతు సహకారంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్లు ముద్రించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారని చెప్పారు. జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలను ఈ క్యాలెండర్ల ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు. అదే క్రమంలో 2026వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లను విడుదల చేసి పంపిణీ కార్యక్రమాన్ని మదనపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టామని చెప్పారు. క్యాలెండర్ నూతన సంవత్సర క్యాలెండర్ 2026 సంవత్సర క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. టీం రాజకీయం జనసేనకు బలమైన సపోర్ట్గా ఉంటూ ఎన్నికల సమయంలో కానీ జనసేన వేసిన ప్రతి అడుగులో కూడా టీం రాజకీయం యొక్క సపోర్ట్ కూడా చాలా కీలకంగా ఉంది. ఈరోజు ఈ యొక్క క్యాలెండర్లు మదనపల్లిలో మేము ఆవిష్కరించడం టీం రాజకీయం యొక్క క్యాలెండర్లు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ఉప ముఖ్యమంత్రి వారు అయ్యారో ఆ రోజు నుండి కూడా ఆయన పనితీరు యావత్ రాష్ట్రము శభాష్ అనిపించేలాగా చేస్తున్నారు. కేవలం ఆయన హామీలకే పరిమితం కాకుండా ఈరోజు రోడ్లు ఎక్కడ చూసినా మొన్న దేశానికే ప్రపంచ కప్ తెచ్చినటువంటి దీపిక గారు మనకి తంబళ్ళహట్టిలో మాకు రోడ్డు కాలని అన్న తక్షణమే ఆయన ఎటువంటి సందేహం లేకుండా కేవలం చెప్పడమే కాకుండా వెంటనే 6,20,00,000 శాంక్షన్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ యొక్క పనితీరుకు మనం నిదర్శనంగా చెప్పచ్చు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ నియామక సభలో కూడా అక్కడటువంటి బాబురావు అనే అతను మాకు ఊరికి రోడ్లు వేస్తారు నాకు అడిగిన తక్షణమే అతనికి కూడా 3,90,00,000 రోడ్డుకు శాంక్షన్ చేయాలి. ఈ విధంగా రోడ్లు ఒకటే కాకుండా విద్యార్థులు మొన్న ఈ నెల డిసెంబర్ 5వ తేదీ పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ఆయన ఒక హామీ ఇచ్చారు. ఒక పాఠశాలలో చిలకలూరుపేటలో జరిగిన పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్లో నేను మీ యొక్క స్కూల్కి కంప్యూటర్ ల్యాబ్ అందజేస్తానని చెప్పిన తక్షణమే ఆయన చెప్పిన 9 రోజుల లోపనే 25 లక్షలు వెచ్చించి ఒక్కొక్క కంప్యూటర్కి ₹1,00,000 చొప్పున 25 కంప్యూటర్లు ఆ యొక్క స్కూల్కి అందజేయడంతో పాటు అక్కడ ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి పిల్లలు చదువుతో పాటు మంచి వికాసవంతులుగా విజ్ఞానవంతులుగా తయారవ్వాలని ఒక మంచి గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు ఈ విధంగా మనం మైసూరావారిపల్లిలో కూడా చూసాం. మనము రైల్వే కోడూరు అక్కడ క్రీడా మైదానం లేదని పిల్లలు చెప్పిన తక్షణమే ఆయన సొంత నిధి నుండి ₹65 లక్షల ఇచ్చి ఒక క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే కేవలం ఒక హామీని ఇచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని వాళ్ళకి ఇచ్చే లోపలే తన సొంత నిధి నుండి కూడా ఆయన ఇవ్వడం అనేది ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇలాంటి ఉప ముఖ్యమంత్రి మరి వాళ్ళ ఆధ్వర్యంలో జనసేనలో మేము ఉండటం నిజంగా మాకు చాలా గర్వకారణం ఉంది. మా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మేము ఎప్పటికీ ఇలాగే పనిచేస్తామని ఆయనకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ టీం రాజకీయం వారు ఈ యొక్క క్యాలెండర్ను ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అందజేస్తున్నట్టు వారికి మరొకసారి మదనపల్లి జనసేన పార్టీ తరఫున వాళ్ళకి కూడా మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ జై జనసేన. జై జనసేన. ఇంకా ఎవరైనా మాట్లాడండి. జనసేన సభ్యులందరికీ నమస్కారములు. జనసేన అధినేత అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా శిరస్సు వంచి పాదాభివందనములు. ఆయన పనితీరుకి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఉంది. ఈరోజు ఆయన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది. వాళ్ళు జనసేన క్యాలెండర్లు పంపించినారు. అది దారం అనిత గారి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన జనసేన సైనికులందరికీ పంపిణీ చేస్తాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.